హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇక అసలైన సమయం వచ్చేసింది అంటూ ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం హౌస్లో 16 మంది కంటెస్టెంట్స్ అయ్యారు. ఇక గ్రాండ్ లాంచ్ రోజు 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు గ్రాండ్ లాంచ్ రీలోడ్ ఈవెంట్తో మొత్తం 16 మంది హౌస్లోకి అయితే వచ్చేశారు. ఇక ఈ 16 మంది మధ్య అసలైన సమరం మొదలు కాబోతుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్ పర్వాన్ని ప్రారంభించాడు. అయితే ఈ నామినేషన్స్ ప్రారంభించే సమయంలో పాత కంటెస్టెంట్స్ ఎవరూ కూడా కొత్త కంటెస్టెంట్స్ని నామినేట్ చేయకూడదు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో కొత్త కంటెస్టెంట్స్ మాత్రమే పాత కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తూ వచ్చారు. దీంతో మొత్తం 4 నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్స్ చివరిలో బిగ్ బాస్ మరో ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఈ సీజన్ అన్లిమిటెడ్ ట్విస్టులతో ముందుకు సాగుతుంది కాబట్టి. ఆ ట్విస్ట్ ఏమిటి అంటే పాత కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో కొత్త కంటెస్టెంట్స్లో నుండి ఇద్దరిని నామినేట్ డైరెక్ట్గా చేయొచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా కాసేపు ఆలోచించుకొని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్త కంటెస్టెంట్స్లో నుండి మెహబూబ్ అలాగే గంగవ్వని నామినేషన్స్లోకి తీసుకురావాలి అని ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది. దీంతో ఫైనల్గా కొత్త కంటెస్టెంట్స్ నుండి 2, పాత కంటెస్టెంట్స్ నుండి 4, మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఇక నామినేషన్స్లోకి వచ్చిన ఆ 6 మంది ఎవరు అంటే గంగవ్వ, మెహబూబ్, యష్మి, విష్ణు, సీత, పృథ్వీ. ఇక ఈ 6 మందిలో ఎవరు 6వ వారం ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.